ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. త్రిబుల దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంటే వార్ 2 అని చెప్పాలి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కాబోతోంది. కియారా ఆద్వానీ ఫీమేల్ లీడ్లో నటించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. వార్ 2 షూటింగ్ పూర్తయింది. కేవలం ఒక్క పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. అది కూడా ఇద్దరు హీరోలపై. త్రిబులర్లో నాటు నాటు సాంగ్ చూసిన తర్వాత మరోసారి ఇద్దరు బెస్ట్ డాన్సర్స్తో పాటు అంటే నాటు నాటు స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. అందుకే ఈ పాట కోసం రిహార్సల్స్ చేస్తుండగా హృతిక్ గాయపడ్డాడు. ఈ కారణంగా లేట్ అయింది. ఇక తాజాగా ఓ ఈవెంట్లో హృతిక్ చెప్పిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఖుష్ చేసేలా ఉన్నాయి. ఇప్పటి వరకు తన బెస్ట్ కో స్టార్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాడు హృతిక్. ఈ మూవీలోని పాట కోసం అతనితో స్టెప్పులు వేయాలంటే నేను నర్వస్గా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్ స్టెప్పులకు హృతిక్ ఎంత ఫిదా అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్ చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తం వైరల్గా మారాయి. తారక్ బాలీవుడ్ ఎంట్రీపై గతంలో చాలా రకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం నిజమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా ఆయన ముంబై మార్కెట్ను షేక్ చేయనున్నట్లు అర్థమవుతోంది. హృతిక్ లాంటి నేషనల్ క్రేజ్ ఉన్న హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేయడం తారక్ కెరీర్లో కీలక మలుపుగా మారబోతోంది. హృతిక్ మాటలను బట్టి చూస్తే తారక్ తన విశ్వరూపాన్ని బాలీవుడ్లో చూపించినట్లే కనిపిస్తోంది. వార్ 2 కోసం ఆయన చేసిన ప్రిపరేషన్, నటన స్టైల్ బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హృతిక్ ఇప్పటికే షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్స్తో సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ ఇష్టమైన కో స్టార్ అని చెప్పడం విశేషం.